ఓకే మమ్మ, ఇవాళ మనము ద మోస్ట్ క్రిటికల్ టాపిక్, ద మోస్ట్ హార్డ్, ద మోస్ట్ కాంప్లికేటెడ్ టాపిక్ అనేది నేర్చుకోబోతున్నాము. దాని పేరే ఎస్సీ లినక్స్. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా లినక్స్ అడ్మినిస్ట్రేటర్ లాగా పనిచేస్తున్నారు అనుకో, ఇది నేర్చుకోవడానికి వాళ్ళకి పట్టిన టైం ఒకసారి అడిగి చూడండి. బికాస్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ కాంప్లికేటెడ్ టాపిక్. చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. కానీ నువ్వు ఈ ఛానల్కి సబ్స్క్రైబర్ కాబట్టి నేను చాలా సింపుల్గా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. జాగ్రత్తగా విను, నోట్స్ తీసుకో. అసలు ఎస్సీ లినక్స్ దేనికోసం కావాలి? సిహెచ్ మాడ్లు, ఏసీఎల్ను ఆల్రెడీ నేర్చుకున్నావు. అట్లనే సిస్టమ్ వైడ్ యాక్సెస్, సిస్టమ్ లోపల డీమన్స్ ఏవైతే ఉన్నాయో, ప్రాసెసెస్ ఏవైతే ఉన్నాయో అవి రన్ అవుతున్నాయి కదా. ఇంతసేపు నువ్వు యూజర్స్, గ్రూప్స్, ఇండివిజువల్ గ్రూప్స్కి పర్మిషన్స్ ఎట్లా ఇవ్వాలి నేర్చుకున్నావు. ఇప్పుడు మనం సిస్టంలో ఉన్న డీమన్స్ ఏదో ఒకటి, ఇంకా ప్రాసెసెస్కి పర్మిషన్స్ ఎట్లా ఇవ్వాలి, నీ ఫైల్స్ యాక్సెస్ చేయాలి అని అనుకుంటే దాని గురించి నేర్చుకోబోతున్నాం అనమాట. ఇట్ ఈస్ ఎ కలెక్షన్ ఆఫ్ రూల్స్ దట్ కవర్స్ విచ్ ప్రాసెసెస్ హ్యాస్ యాక్సెస్ టు విచ్ ఫైల్ డైరెక్టరీ ఆర్ పోర్ట్. ఉట్టి ఫైల్ డైరెక్టరీయే కాకుండా పోర్ట్స్ కూడా. పోర్ట్స్ అంటే ఏంటో నీకు ఇంకా తెలియకపోతే నువ్వు నెట్వర్కింగ్ మీద కొంచెం ఫోకస్ చేయడం స్టార్ట్ చేశారనా. నెక్స్ట్, ఎస్సీ లినక్స్ కాంటెక్స్ట్ అంటే ఏంటి? ఎస్సీ లినక్స్ లోపల ఎస్సీ లినక్స్ కాంటెక్స్ట్ అనేది ఉంటుంది. అది ఎస్సీ లినక్స్ యొక్క పాలసీ అన్నమాట. ఏ ప్రాసెస్ ఏ ఫైల్ని యూజ్ చేయొచ్చా చేయలేదా అని డిసైడ్ చేసేదే ఎస్సీ లినక్స్ కాంటెక్స్ట్ అన్నమాట. సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ చేసి చూపిస్తాను, మస్తు క్లియర్ అయిపోతుంది నీకు, సరేనా? ఫస్ట్, నీకు వెబ్సైట్ హోస్టింగ్ తెలుసో తెలీదో నాకు తెలియదు. లెట్స్ సే వెబ్సైట్ హోస్టింగ్ అంటే ఏం లేదు, సింపుల్గా నీ ఫైల్ నువ్వు HTML ఇంకా CSS యూజ్ చేసి ఒక .html ఫైల్ అనేది నీ విండోస్ మెషిన్లో కానీ మ్యాక్లో కానీ ఎక్కడైనా క్రియేట్ చేసినావు. దానిని నీ లోకల్ హోస్ట్లో నీ 127.0.0.1.:80 ఆర్ :3000 అనే పోర్ట్లో నువ్వు హోస్ట్ చేయొచ్చు. ఎగ్జాంపుల్కి నేను ఇప్పుడు నా వెబ్ బ్రౌజర్లోకి పోయి లోకల్ హోస్ట్ అని కొట్టాను అనుకో, ఎంటర్ కొడితే ఒక శాంపుల్ వెబ్ పేజ్, ఇది నేను క్రియేట్ చేసిన వెబ్ పేజ్, index.html అనే ఫైల్ నేను క్రియేట్ చేశాను. దానిపైన డబల్ క్లిక్ చెయ్యకుండా నా వెబ్ బ్రౌజర్లోకి పోయి లోకల్ హోస్ట్ అని కొడితే నేను ప్రస్తుతం నా మ్యాక్బుక్ పైన దీనిని హోస్ట్ చేస్తున్నాను. నీకు ఇది కన్ఫ్యూజన్గా ఉందనుకో, ప్లీజ్ యూట్యూబ్లోకి వెళ్ళి నువ్వు కొంచెం రీసెర్చ్ చేయి హోస్ట్ చేయడం ఏంటి అనేది. బికాస్ లినక్స్కి ఈ టాపిక్ అంత అవసరం లేదు కాబట్టి నేను ఇన్ డెప్త్ దీంట్లో వెళ్ళట్లేదు. ఓకే, కానీ ఎందుకు చెప్పినావు నాకు ఇదంతా నువ్వు నన్ను అడిగితే, సింపుల్గా నేను ఇప్పుడు ఇచ్చే ఎగ్జాంపుల్ దేని గురించి అని అంటే, HTTPD అనే ఒక డీమన్ ఉంది మా లినక్స్లో. మనం మొన్న ఇన్స్టాల్ చేసాం. నువ్వు ఇంకా ఇన్స్టాల్ చేయకపోతే install HTTPD అని కొట్టు, ఈ డీమన్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. అది ఎనేబుల్ చేసుకో. ఇది ఏం చేస్తుంది? ఎట్లయితే నేను ఇప్పుడు నా index.html హోస్ట్ చేశాను చూడు నా మ్యాక్బుక్ పైన, అట్లా ఒక లినక్స్ మెషిన్లో మన హోస్ట్ చేయడానికి ఈ డీమెన్ అనేది హెల్ప్ అవుతుంది. అండర్స్టూడ్ విత్ మీ సో ఫార్? సో దీని కాన్ఫిగరేషన్ ఫైల్ ఎక్కడుంది? ETC అనే డైరెక్టరీ లోపల HTTPD అనే ఒక డైరెక్టరీ ఉంది. దాని లోపల ఒక కాన్ఫ్ అనే డైరెక్టరీ ఉంది. దాని లోపల దీని కాన్ఫిగరేషన్ ఫైల్ అనేది ఉంది. ఈ కాన్ఫిగరేషన్ ఫైల్ నాకు ఎందుకు చెప్తున్నావు కుషాల్ అని నువ్వు నన్ను అడిగితే, సింపుల్. ఈ HTTPD డీమన్ నేను HTML ఫైల్స్ క్రియేట్ చేస్తాను కదా, ఆ ఫైల్స్ని రికగ్నైజ్ చెయ్యాలి అని అంటే, హోస్ట్ చేయాలి అని అంటే ఈ కాన్ఫిగరేషన్ లోపలికి వెళ్ళి నువ్వు చెప్తావన్నమాట, హే ఈ డైరెక్టరీని చూడడం స్టార్ట్ చేయి, నేను ఇందు లోపల ఫైల్స్ అనేది క్రియేట్ చేస్తున్నాను, ప్లీజ్ నువ్వు ఈ డైరెక్టరీని చూడడం స్టార్ట్ చేయి. నువ్వు ఎప్పుడైతే ఈ HTTPD ఇన్స్టాల్ చేస్తావో చూడు, బై డిఫాల్ట్గా ఈ డైరెక్టరీని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. అది ఈ కాన్ఫిగరేషన్ ఫైల్లో నువ్వు వెళ్ళి చూడొచ్చు. ఏ డైరెక్టరీ మామ? /war/www/html అనే డైరెక్టరీ లోపల ఏమేం ఫైల్స్ ఉన్నాయి, నువ్వు అక్కడ ఒక ఫైల్ క్రియేట్ చేస్తే, HTML ఫైల్ క్రియేట్ చేస్తే ఆటోమేటిక్గా అది లోకల్ హోస్ట్లో 80 పోర్ట్లో లేకుంటే 3000 పోర్ట్లో అనేది హోస్ట్ అయిపోతుంది ఆ వెబ్సైట్ అనేది. ఓకే, దానికి ఇంకొక మేజర్ విషయం కావాల్సింది ఏంటంటే, ఈ డీమెన్కి ఎస్సీ లినక్స్ కాంటెక్స్ట్ అనేది కావాలి. ఇంతసేపు నువ్వు పర్మిషన్స్ చూసావు కదా, రూట్ పర్మిషన్స్ చూసావు, యూజర్ పర్మిషన్స్ చూసావు కదా, అట్లా ఈ డీమన్ ఈ ఫైల్ డైరెక్టరీ ఇందు లోపల ఉండే ఫైల్స్ని చూడాలి అని అనుకుంటే, హోస్ట్ చేయాలి అని అనుకుంటే, దాని ఎస్సీ లినక్స్ కాంటెక్స్ట్, ఈ డైరెక్టరీ యొక్క ఎస్సీ లినక్స్ కాంటెక్స్ట్ ఏమైనా సెట్ అయ్యి ఉండాలి? HTTPD sys content T అని
ఒక కాంటెక్స్ట్ సెట్ చేసి పెట్టాలి, లేకపోతే పని చేయదు. అది మనం ప్రాక్టికల్గా చూసి తెలుసుకుందాము, టెన్షన్ తీసుకోకు. దానికంటే ముందు కొన్ని ప్రీక్విజిట్స్ ఇంతసేపు ఎక్స్ప్లెయిన్ చేసింది మళ్ళీ సెంటెన్సెస్లో వర్డ్స్లో చెప్తాను చూడు. ఫస్ట్, HTTPD డీమన్ అనేది రన్ అవుతుందా లేదా చెక్ చేసుకో నువ్వు. ఓకే, నెక్స్ట్, నువ్వు ఒకవేళ ఈ డైరెక్టరీలో కాన్ఫిగ్ ఫైల్ని చూసావు అని అనుకో, ప్రస్తుతం అది ఈ డైరెక్టరీని అబ్జర్వ్ చేస్తుంది, కాన్స్టెంట్గా స్కాన్ చేస్తుంది, ఏమన్నా ఈ డైరెక్టరీ చేంజెస్ అయ్యాయా, ఇందులోపల ఉన్న ఫైల్ ఏమన్నా నేను హోస్ట్ చేయాలా అని చెప్పేసి. సో నువ్వు దీని లోపల ఏం ఫైల్ క్రియేట్ చేసినా ఆటోమేటిక్గా హోస్ట్ అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఇంతసేపు నేను చెప్పిన దానికి రీజనింగ్, SC Linux కాంటెక్స్ట్, SC Linux ఎందుకు నేర్చుకోవాలి అనే దాని గురించి చెప్తాను విను. లెట్స్ సే ఈ డైరెక్టరీ నుంచి కాకుండా నీ పర్సనల్ డైరెక్టరీ నువ్వు క్రియేట్ చేసే ఒక డైరెక్టరీ లోపలికి ఇది చూడాలి అని అనుకో. ఏం చూడాలి అని అనుకో, ఈ HTTPD అనే డీమన్ ఆ డైరెక్టరీ కాకుండా, ఈ వార్ డైరెక్టరీ కాకుండా మన డైరెక్టరీని అబ్జర్వ్ చేయాలి అని అంటే నువ్వు చేయాల్సిన పనులు కొన్ని ఉంటాయి. అక్కడ SC Linux అనేది పనికొస్తుంది. ఇప్పుడు మనం ప్రాక్టికల్గా ఫస్ట్ ఒక వెబ్సైట్ని హోస్ట్ చేసి చూద్దాం. దాని తర్వాత వేరే ఒక పర్సనల్ డైరెక్టరీ క్రియేట్ చేసి దాని లోపల మనం ఒక ఫైల్ క్రియేట్ చేసి అది హోస్ట్ అవుతుందా లేదా చెక్ చేద్దాం, సరేనా? లెట్స్ డూ ప్రాక్టికల్. నేను ప్రస్తుతం ఎక్కడున్నాను మామ? నా హోమ్ డైరెక్టరీలో ఉన్నాను. నేను నీకేం చెప్పాను? CD. నేను ఫస్ట్ అయితే రూట్ యూజర్ లోపలికి చేంజ్ అయిపోతాను, ఎందుకంటే మనకి రూట్ యూజర్ కావాల్సి వస్తుంది ఇప్పుడు. ఓకే, మనం ఎందులోపలికి వెళ్ళాలి? ETC HTTPD కాన్ఫిగ్ ఫైల్, కాన్ఫ్లోకి వెళ్ళాలి. దాని తర్వాత LS కొడితే httpd.conf అని వచ్చింది కదా. ఇప్పుడు మనం కాన్ఫిగరేషన్ ఫైల్ లోపలికి కనుక వెళ్తే క్లియర్గా చూపిస్తాను చూడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు క్రియేట్ చేసింది నేను డిలీట్ చేస్తున్నాను. దాని తర్వాత ఇక్కడ కనుక నువ్వు చూస్తే డాక్యుమెంట్ రూట్ లోపల ప్రస్తుతం నేను ఇది అబ్జర్వ్ చేస్తున్నాను అని చెప్తుంది. ఇగో, ద డైరెక్టరీ అవుట్ ఆఫ్ విచ్ యూ విల్ సర్వ్ యువర్ డాక్యుమెంట్ రూట్ ఇస్. ఓకే, దాని తర్వాత HTML పైన ఒక ఫోల్డర్ అయినా పర్వాలేదు, ఆ యాక్సెస్ గ్రాంటెడ్ అని చెప్తుంది అంతే ఈ డాక్యుమెంట్. ఇది మన కాన్ఫిగరేషన్ ఫైల్ మామ. ఓకే, దీని తర్వాత మనం ఇక్కడికి చేంజ్ అవ్వాలి. cdvar www HTML లోపలికి వెళ్ళిపోయామనుకో, ఇందు లోపల ఏమైనా ఉందా? ఏం లేదు. నేను ఒక కొత్త HTML ఫైల్ అనేది క్రియేట్ చేస్తాను. అందులోపల నేను ఏమని రాస్తాను? ఇది బాలయ్య వెబ్సైట్ ముట్టుకోవద్దు అని రాస్తున్నాను. బ్రాకెట్ లోపల ఇది డైరెక్టరీ కూడా రాస్తున్నాను. ఇది ఎందుకు రాస్తున్నాను కొద్దిసేపట్లో నీకు తెలుస్తుంది. ఓకే, ఇది చేసేసాను కదా. ఇప్పుడు ఇక్కడ ఇది వచ్చేసింది. దీని తర్వాత నేను చేస్తాను, జస్ట్ టు బి సేఫ్ సైడ్ రీస్టార్ట్ చేశాను HTTPD అనేది. దీని తర్వాత నేను కర్ల్ లోకల్ హోస్ట్ ఏమని ఇచ్చాను పేరు, index.html ఇచ్చాను అనుకో. ఇక్కడ వెబ్సైట్ అనేది హోస్ట్ అయిపోయింది చూడు. ఇక్కడ నేను ఆ ఫైల్లో ఏమైతే రాశానో అది హోస్ట్ అయ్యి మనకి కనిపిస్తుంది చూడు. అండర్స్టూడ్ విత్ మీ సో ఫార్? మనం ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లంకి అనేది మూవ్ అవుతాం. మన నెక్స్ట్ ప్రాబ్లం ఏంటి? వార్ www HTML అనే ఫోల్డర్ అనే డైరెక్టరీలో కాకుండా మన ఓన్ డైరెక్టరీలో మనకి కావాలి. నేను CD ఒక రూట్ దానికి వెళ్ళిపోయాను. ఇక్కడ నేను ఏం చేస్తాను? కొత్త ఫోల్డర్ క్రియేట్ చేస్తాను. లెట్స్ సే ఇక్కడ నేను HTML అనే ఫోల్డర్ క్రియేట్ చేశాను మామ. ఓకే, ఇందులోపలికి నేను మూవ్ అయ్యి ఏమని చేస్తాను? కొత్త ఫైల్ రాస్తాను. ఏమని రాద్దాము? nani.html రాద్దాం. ఓకే, ఇది నాని గారి లేటెస్ట్ ప్యారడైజ్ మూవీ HTML. ఇది ఎక్కడుంది? HTML అనే ఫోల్డర్ లోపల ఉంది. ఓకే, ఇప్పుడు నేను దీని పర్మిషన్స్ చెక్ చేశాను అనుకో. nani.htmlది రీడ్ రైట్ ఇది ఉంది. ఓకే కుశాల్, నువ్వు దీనిని హోస్ట్ చేయడానికి ట్రై చేసినా కానీ అది రాదేమో, ఎందుకంటే నువ్వు పర్మిషన్స్ ఇవ్వలేదేమో అనుకుందాం. ఇప్పుడు నేను chmod 777 nani.html ఇచ్చేసాను. గుడ్. దీని తర్వాత ఒక ఫోల్డర్ వెనకాలకి వెళ్ళి HTMLది కూడా చూద్దాం. దీని పర్మిషన్స్ చూస్తే రూట్ ఏదైతే క్రియేట్ చేశానో వాటికి ఫుల్ పర్మిషన్స్ ఉంది, వేరే వాటికి కూడా ఫుల్ పర్మిషన్స్ అనేది ఇచ్చేద్దాం మనం. ఇప్పుడు HTML అని ఇచ్చేసాను అనుకో, సేమ్ కమాండ్ మళ్ళీ చూస్తే అన్ని పర్మిషన్స్ అనేవి వచ్చేసాయి. HTTPD కాన్ఫిగరేషన్ ఫైల్ లోపలికి పోయి మనం ఎడిట్ చేయాలి. పర్మిషన్స్ ఇచ్చేసినాం, ఇప్పుడు పోయి ఎడిట్ చేయాలి ఆ కాన్ఫిగరేషన్ ఫైల్ అనేది. మనం ఇప్పుడు వెళ్ళి కాన్ఫిగరేషన్ ఫైల్ ఎడిట్ చేద్దాం. HTTPD కాన్ఫ్ లోపలికి వెళ్ళిపోయి HTTPD కాన్ఫ్ రాసాను అనుకో. ఓ నో,
ఇందులోపల vhttpd conf రాసాను అనుకో, ఆ ఫైల్ అనేది మనం ఎడిట్ చేయాలి కాబట్టి అక్కడికి వెళ్ళిపోయి మనం దీనిని కామెంట్ అవుట్ చేసి ఇక్కడ డాక్యుమెంట్ రూట్, మన ఫోల్డర్ పేరేంటి HTML. ఓకే, దాని తర్వాత కింద కూడా కావాలి ఒకటి, దీనిని కూడా డాక్యుమెంట్ చేసేద్దాం. ఇక్కడ డైరెక్టరీ ఏమనుంది, ఒక డైరెక్టరీ పైకి వెళ్ళాలి కదా మనం. ఓకే, పెట్టేశాను. దీనిని సేవ్ చేసేస్తాను. నువ్వు ఈ స్టెప్స్ రాసుకో. కాన్ఫిగరేషన్ ఫైల్ ఎడిట్ చేసిన తర్వాత కంపల్సరీ ఆ డీమన్ అనేది రీస్టార్ట్ చెయ్యాలి. రీస్టార్ట్ చెయ్యకపోతే పని చెయ్యదు. ఎగ్జామ్ తీసుకునే వాళ్ళందరికీ మళ్ళీ చెప్తున్నాను, రీస్టార్ట్ చేయడం మర్చిపోకండి. ఓకే, ఇప్పుడు మనం వాపస్ HTML ఫోల్డర్ లోపలికి వెళ్ళిపోయాం. ఇప్పుడు ప్రస్తుతం మన httpd అనే డీమన్ ఆ ఫోల్డర్ని స్కాన్ చేస్తుంది. ఏ ఫోల్డర్? ఈ ఫోల్డర్ని .html. ఇందులోపల మనకేముంది? nani.html ఉంది. నేను ఇప్పుడు కర్ల్ లోకల్ హోస్ట్ nani.html అని ఇచ్చాను అనుకో, కెనాట్ సీ అని వస్తుంది. యూ డోంట్ హ్యావ్ పర్మిషన్ టు యాక్సెస్ దిస్ రిసోర్స్ వస్తుంది. ఎందుకు వస్తుంది? మనం కాన్ఫిగరేషన్ ఫైల్ ఎడిట్ చేసేసాం, అన్ని పర్మిషన్స్ ఇచ్చేసాం, అన్నీ చేసేసాం, అయినా httpd అనే డీమన్ దీనిని ఎందుకు ఈ ఫైల్ని ఎందుకు హోస్ట్ చేయలేకపోతుంది అని అంటే SC Linux కాంటెక్స్ట్ మామ. ఇప్పుడు మనం అది నేర్చుకుందాం. ఇది ఎందుకు రాశాను అని అంటే, ఒకవేళ నువ్వు రూట్ యూజర్ కాకపోతే నువ్వు కంపల్సరీ అన్ని ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ అనేది రూట్కి ఇవ్వాలి. నేను కేశంబు లాగా లాగిన్ అయ్యాను, నా పర్సనల్ డైరెక్టరీలో క్రియేట్ చేసుకున్నాను అనుకో, ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ రూట్కి ఇవ్వాలి కంపల్సరీ. ఓకే, దీని తర్వాత ఇప్పుడు నీకు కావాల్సింది SC Linux కాంటెక్స్ట్ని చేంజ్ చేయడం. అది ఎట్లా చేంజ్ చేస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ SC Linux కాంటెక్స్ట్ ఎట్లా చూస్తారు అవన్నీ మనం చూద్దాం మనం ఇప్పుడు. ఏం కమాండ్ వాడాలి SC Linux కరెంట్ SC Linux కాంటెక్స్ట్ నీకు కావాలి అని అంటే ఏం కమాండ్ వాడాలి? ls లాంగ్ లిస్ట్ z, క్యాపిటల్ Z వాడాలి. క్యాపిటల్ Z వాడితే అప్పుడు నీకు క్లియర్గా కనిపిస్తుంది. ఇప్పుడు నేనేం చేస్తాను, ls క్యాపిటల్ L Z వాడాను అనుకో, ఇక్కడ చూడు ఏమనుంది, డిఫాల్ట్ T అని ఉంది. ఇక్కడ డిఫాల్ట్ T అనేది దీని కాంటెక్స్ట్ ఉంది. కానీ అదే మనము cd var www HTML లోపలికి వెళ్ళాను అనుకో, ఇక్కడ ఏముంటుంది చూడు కాంటెక్స్ట్. ఇక్కడ చూస్తే httpd sys content t అని ఉంది. ఓకే, ఇది మన SC Linux కాంటెక్స్ట్ మామ. సేమ్ నేను HTML లోపలికి వెళ్ళి ఇక్కడ లాంగ్ లిస్ట్ చేసి చూసిన, ఇది కూడా అదే ఉంటుంది. ఈ కాంటెక్స్ట్ అనేది ఆ డీమన్ మాట్లాడుకోవడానికి అనేది యూజ్ అవుతుంది. ఈ కాంటెక్స్ట్ ఎప్పుడైతే నువ్వు సెట్ చేస్తావో, ఎక్కడ సెట్ చేస్తావు? ఫోల్డర్కి అండ్ ఫైల్కి రికర్సివ్గా నువ్వు సెట్ చేయాల్సి వస్తుంది. ఎప్పుడైతే అట్లా సెట్ చేస్తావో ఆ డీమన్ నువ్వు ఏదైతే ఫోల్డర్ ఇస్తున్నావు, దాని కాన్ఫిగరేషన్ ఫైల్లో ఏదైతే ఇచ్చావు, SC Linux కాంటెక్స్ట్ ఏదైతే సెట్ చేసావు, ఆ డీమన్ ఈ రెండింటిని మ్యాచ్ చేసి హోస్ట్ చేస్తుంది అన్నమాట. ఇప్పుడు మనం ప్రాక్టికల్గా చేసి చూద్దామా? దానికంటే ముందు కమాండ్ తెలుసుకోవాలి. నువ్వు కమాండ్ చూద్దాం. హౌ టు సెట్ ద F కాంటెక్స్ట్, అదే SC Linux కాంటెక్స్ట్ ఎట్లా సెట్ చేయాలి అని అంటే, నువ్వు రూట్ యూజర్ కాకపోతే సూడో వాడాలి. రూట్ యూజర్ అయితే పర్లేదు, ఎందుకంటే ఎగ్జామ్ వాళ్ళు యూజువల్లీ మీరు రూట్ యూజర్ లాగానే లాగిన్ అయి ఉంటారు. SC manage F కాంటెక్స్ట్. SC మేనేజ్ అంటే SC Linux మిత్రమా, నేను మేనేజ్ చేయాలి అని అనుకుంటున్నాను. ఏం మేనేజ్ చేయాలనుకుంటున్నాను? ఈ పర్టికులర్ ఫైల్ యొక్క కాంటెక్స్ట్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. F కాంటెక్స్ట్, అదే SC Linux కాంటెక్స్ట్ అనేది చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది ఆల్టర్ టైప్ కాంటెక్స్ట్ నేమ్. ఓకే, కాంటెక్స్ట్ నేమ్ నువ్వు వేరే దగ్గర నుంచి తీసుకోవాల్సి వస్తుంది. నీకేం పర్మిషన్ కావాలి అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. దాని తర్వాత ఇక్కడ మేజర్గా ఇది చూడు మామ, ఇది ఏంటి? నువ్వు ఇప్పుడు కన్ఫ్యూజ్ అవ్వచ్చు. ఇది ఏంటంటే రెగ్యులర్ ఎక్స్ప్రెషన్. ఒక 10 వీడియోలు 12 వీడియోలు నువ్వు ముందుకు వెళ్ళావనుకో, దీని గురించి నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను నీకు. డాట్ అంటే ఏంటి, స్టార్ అంటే ఏంటి, క్వశ్చన్ మార్క్ అంటే ఏంటి, ఇవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. నువ్వు ప్లీజ్ అది వెళ్ళి చెక్అవుట్ చేయి. ఈ డైరెక్టరీ నువ్వు ఇవ్వాలి.
అదొక్కటి ఇస్తే సరిపోతుందా? సరిపోదు. ఇంకేం ఇవ్వాలి అని అంటే రీస్టోర్ కాంటెక్స్ట్, రికర్సివ్, క్యాపిటల్ ఆర్ డాష్ క్యాపిటల్ ఆర్, వి అంటే వర్బోస్, ఏంటి డైరెక్టరీ నేమ్. ఓకే, అండర్స్టూడ్? రైట్. ఇప్పుడు మనం చేసి చూద్దాం. సిడి స్లాష్లోకి వెళ్ళిపోయాను. ఏంటి కమాండ్? క్లియర్ చేద్దాం. క్లియర్ se manage f context -a -t, దాని తర్వాత కాంటెక్స్ట్ పేరేంటి? httpd sys content t. దేనిది చేంజ్ చేయాలనుకుంటున్నాను నేను? /html .*? అంతే. ఓకే, ఎంటర్ కొట్టాను అనుకో, చేంజ్ అయిపోతుంది. కొంచెం టైం తీసుకుంటుంది ఎందుకంటే స్లాష్ డైరెక్టరీ కాబట్టి. దాని తర్వాత కమాండ్ ఏంటి? రీస్టోర్ కాన్ రికర్సివ్ వర్బోస్, దేనిది? /htmlది. చేంజ్ అయిపోయింది అని చెప్తుంది చూడు. రైట్. ఇప్పుడు మనము ls/lz grep html కొట్టామనుకో, SC Linux కాంటెక్స్ట్ చేంజ్ అయిపోయి ఉండాలి. ఇది చూడు, కాంటెక్స్ట్ అనేది చేంజ్ అయిపోయింది. cd html కొట్టి దీంట్లో లాంగ్ లిస్ట్ చేసి చూసినా కానీ ఇక్కడ కూడా చేంజ్ అయిపోయింది. అండర్స్టూడ్ విత్ మీ సో ఫార్? వెంటనే ఒకసారి రీస్టార్ట్ చేసుకుందాం httpd అనే డీమన్ని. దాని తర్వాత నీ అదృష్టం బాగుంటే కర్ల్ లోకల్ హోస్ట్ nani.html అని కొట్టాను అనుకో, నీ వెబ్సైట్ అనేది హోస్ట్ అయిపోతుంది. నీ వెబ్సైట్ ఏంటి? ఈ HTML ఫైల్, అది హోస్ట్ అయిపోతుంది. ఇక్కడ చూడు, ఇది నాని గారి లేటెస్ట్ ప్యారడైజ్ మూవీ HTML/HTML లోపల ఉంది అని చూపిస్తున్నాను. అది SC Linux మామ, అంతే. దానికంటే ఎక్కువ ఏమీ లేదు. ఐ నో నువ్వు కన్ఫ్యూజ్ అవుతున్నావు. ఈ వీడియో, ఈ కోర్స్ కంప్లీట్ అయిపోయిన మొత్తం తర్వాత ఒక్కసారి వచ్చి మళ్ళీ చెక్ చేయి. దానికంటే ఎక్కువ అవసరం లేదు. ఇవాళకి ఇంతే. ఈ వీడియో కనుక నువ్వు క్లియర్గా నిన్ను అర్థం చేయిస్తే ఈ SC Linux అనేది, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకు, సరేనా?